ఆస్పిరెంట్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సర్కారీ శిక్షణ. మనం రెగ్యులర్గా ఒకాబ్కి రిలేటెడ్ క్లాసెస్ అనేవి చెప్పుకుందాం. ఈరోజు కొన్ని వర్డ్స్కి సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ డిస్కస్ చేద్దాం. అసలు ఈ సినోనిమ్స్ యాంటోనిమ్స్ అంటే ఏంటి, ఎందుకు నేర్చుకోవాలి అని తెలుసుకుందాం. సినోనిమ్స్ అంటే సేమ్ మీనింగ్ అనమాట. తెలుగులో దీన్ని పర్యాయ పదాలు అంటాం, అంటే ఒకే అర్థం వచ్చే పదాలు అనమాట. యాంటోనిమ్ అంటే ఆపోజిట్ వర్డ్స్, తెలుగులో వ్యతిరేక పదాలు అంటాం. సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ నేర్చుకోవడం వల్ల మన వొకాబులరీ అనేది ఇంప్రూవ్ అవుతుంది, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ కూడా ఉంటుంది. అండ్ ఎగ్జామ్ విషయంలో అయితే ఎలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఇంగ్లీష్ సిలబస్ ఉంటే మాత్రం పక్కా మనకు వొకాబులరీ అనే పార్ట్ చాలా ఇంపార్టెంట్. అండ్ మనం ఇక్కడ డిస్కస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ కూడా రిపీటెడ్గా వేరియస్ ఎగ్జామ్స్లో అడిగినవే. సో ఈరోజు మనం ఒక 10 వర్డ్స్ని డిస్కస్ చేద్దాం. మీరు ఎప్పుడైనా సరే ఏదైనా వర్డ్ని నేర్చుకునేటప్పుడు దానికి సినోనిమ్ అండ్ యాంటోనిమ్స్ రెండు ఒకటేసారి నేర్చుకోండి. అండ్ ఆ వర్డ్ని ఒక సెంటెన్స్ ఫార్మేషన్లో నేర్చుకోండి. సో ఏమవుతుంది అంటే మీకు ఆ వర్డ్ యొక్క మీనింగ్ కూడా ఎప్పటికీ గుర్తుంటుందన్నమాట. సో ఫస్ట్ వర్డ్ వచ్చేసి యాక్యురేట్. పోలీసులు బెట్టింగ్ యాప్స్ విషయంలో సరైన ఆధారాలని సేకరిస్తున్నారు అంటున్నాం. అంటే ఏంటి, పోలీసులు ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తున్నారో వాళ్ళ గురించి సరైన ఆధారాలను సేకరిస్తున్నారు. ఇక్కడ యాక్యురేట్కి మీనింగ్ వచ్చేసి సరి అయిన ఆర్ ఖచ్చితమైన అని అర్థం. సినోనిమ్ వచ్చేసి ఏంటి, ప్రిసైజ్, కరెక్ట్ అండ్ ఎగ్జాక్ట్. యాంటోనిమ్ ఏంటి, ఇన్కరెక్ట్ ఆర్ రాంగ్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, డిఫర్. రీసెంట్గా గ్రూప్ 1 మెయిన్స్ మార్క్స్ వచ్చాయి కదా, అది రిలీజ్ చేశాక ఏమైంది, రీఎవాల్యుయేషన్ కోసం హైకోర్టులో కేసు వేశారు. సో హియరింగ్ వచ్చినప్పుడు కోర్ట్ ఏమని చెప్పింది, ద కోర్ట్ హ్యాస్ డిఫర్డ్ ద గ్రూప్ 1 కేస్ ఫర్ నెక్స్ట్ ఫ్యూ వీక్స్. అంటే ఇక్కడ ఏమంటున్నాం, కోర్టు గ్రూప్ 1 యొక్క కేసుని వచ్చే వారానికి వాయిదా వేసింది. ఇక్కడ డిఫర్డ్ అంటే ఏంటి, వాయిదా వేయడం. కోర్టు గ్రూప్ 1 యొక్క కేసుని వచ్చే వారానికి వాయిదా వేసింది. డిఫర్ అంటే ఏంటి, వాయిదా వేయడం. సినోనిమ్ వచ్చేసి ఏంటి, పోస్ట్ పోన్ ఆర్ డిలే. యాంటోనిమ్ ఏంటి, అలౌ ఆర్ కంటిన్యూ. థర్డ్ వర్డ్ చూద్దాం, ఎనార్మస్. ఎనార్మస్ అంటే ఏంటి, అపారమైన ఆర్ విశాలమైన. వాళ్ళు ఒక విశాలమైన ఇంట్లో నివసిస్తున్నారు. ఎనార్మస్ అంటే ఏంటి, అపారమైన ఆర్ విశాలమైన. దే లివ్ ఇన్ అన్ ఎనార్మస్ హౌస్ అంటాం. సినోనిమ్ వచ్చేసి మ్యాసివ్ ఆర్ హ్యూజ్. యాంటోనిమ్ వచ్చేసి టైనీ ఆర్ లిటిల్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మ్యాండేటరీ. మ్యాండేటరీ ఏంటి, తప్పనిసరి అన్నమాట, అంటే ఖచ్చితంగా ఉండాలి. డ్రైవింగ్ చేయడానికి ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది తప్పనిసరి. ఏమంటున్నాం ఇక్కడ, డ్రైవింగ్ చేయడానికి ముందు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం అనేది తప్పనిసరి. అంటే ఆబ్టైనింగ్ ఏ డ్రైవర్స్ లైసెన్స్ ఈజ్ మ్యాండేటరీ బిఫోర్ డ్రైవింగ్. ఇక్కడ మ్యాండేటరీకి సినోనిమ్స్ వచ్చేసి కంపల్సరీ, ఎసెన్షియల్. యాంటోనిమ్ వచ్చేసి ఆప్షనల్ అన్నమాట. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అబ్రోగేట్. అబ్రోగేట్ అంటే రద్దు. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏవైతే పాత చట్టాలు ఉన్నాయో అవి మనకు అవసరం లేదనుకుంటే ఆ చట్టాలను రద్దు చేస్తుంది. ప్రభుత్వం పాత చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. అబ్రోగేట్ అంటే ఏంటి, రద్దు అన్నమాట. ద గవర్నమెంట్ హ్యాస్ డిసైడెడ్ టు అబాలిష్ ద ఓల్డ్ లాస్ అంటాం. అబ్రోగేట్కి సినోనిమ్స్ ఏంటి, అబాలిష్, రిపీల్, రివోక్. యాంటోనిమ్స్ వచ్చేసి ఏంటి, అప్రూవ్ అండ్ పర్మిట్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం, కామ్. కామ్ అంటే ఏంటి, ప్రశాంతత. మీరు దీనికి ఎగ్జాంపుల్స్ ఏంటి, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన మనసుని ప్రశాంతంగా ఉంచుకోవాలి. పరీక్ష రాసే ముందు ప్రశాంతంగా ఉండాలి, అప్పుడే ఆన్సర్స్ అనేవి మనకి గుర్తుకొస్తాయి. కామ్ అంటే ఏంటి, ప్రశాంతత. పరీక్ష రాసే ముందు ప్రశాంతంగా ఉండాలి. స్టే పీస్ఫుల్ వైల్ రైటింగ్ ద ఎగ్జామ్. సో కామ్కి సినోనిమ్ వచ్చేసి ఏంటి, పీస్ఫుల్ అండ్ రిలాక్స్డ్. యాంటోనిమ్స్ ఏంటి, హార్ష్, నర్వస్. నర్వస్ అంటే ఇక్కడ టెన్షన్ పడడం అన్నమాట. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డ్రాగ్. డ్రాగ్ అంటే లాగడం. మీకు ఎవరైనా ఇష్టం లేని పని చెప్పారనుకోండి, అప్పుడు ఏమంటాం, నన్ను నీ పనిలోకి లాగకు అంటాం. ఏమంటాం, నన్ను నీ పనిలోకి లాగకు. డోంట్ డ్రాగ్ మీ ఇంటు యువర్ వర్క్. డ్రాగ్ అంటే ఏంటి, లాగడం అని అర్థం. డ్రాగ్కి సినోనిమ్ వచ్చేసి పుల్ అన్నమాట.
డ్రాగ్కి యాంటోనిమ్ వచ్చేసి పుష్ ఫార్వర్డ్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిస్రప్ట్, అంటే భంగం కలిగించుట ఆర్ ఇబ్బంది పెట్టడం అనమాట. మీరు ఇప్పుడు నిద్రపోతున్నారనుకోండి, సో ఎవరైనా వచ్చి గట్టిగా సౌండ్ చేశారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మీ నిద్ర అనేది భంగం కలిగిస్తుంది కదా, మీ నిద్ర అనేది డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇక్కడ డిస్రప్ట్ అంటే బ్రేక్ ఆర్ డిస్టర్బ్డ్ అనమాట. అండ్ యాంటోనిమ్ వచ్చేసి అరేంజ్ ఆర్ సెటిల్. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి బ్యాఫిల్, అంటే గందరగోళం. ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ ఫస్ట్ డే మీకు నచ్చిన హీరో మూవీకి వెళ్ళారనుకోండి, సో అక్కడ అంతా ఎలా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది కదా, అదే బ్యాఫిల్ అనమాట. బ్యాఫిల్ అంటే ఏంటి, గందరగోళం. బ్యాఫిల్కి సినోనిమ్ వచ్చేసి కన్ఫ్యూజ్ ఆర్ పజిల్. యాంటోనిమ్ వచ్చేసి క్లారిఫై. నెక్స్ట్ వర్డ్ చూద్దాం. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి క్యాటస్ట్రోఫీ, అంటే విపత్తు ఆర్ దుర్గతి అన్నమాట. మొన్నని థాయిలాండ్ అండ్ మయన్మార్లో భూకంపం వల్ల చాలా పెద్ద విపత్తు జరిగింది కదా, ఆ విపత్తు వల్ల ఏమైంది, చాలామంది ప్రాణాలు కోల్పోయారు. సో క్యాటస్ట్రోఫీ అంటే విపత్తు ఆర్ దుర్గతి అన్నమాట. సినోనిమ్ వచ్చేసి డిజాస్టర్, కాలమిటీ అండ్ ట్రాజడీ. యాంటోనిమ్ ఏంటి, ఫేవర్ అండ్ బెనిఫిట్. ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. అక్యురేట్ అంటే ఏంటి, సరి అయిన ఆర్ ఖచ్చితమైన. డిఫర్ అంటే ఏంటి, వాయిదా వేయడం. ఎనార్మస్ అంటే ఏంటి, అపారమైన ఆర్ విశాలమైన. మ్యాండేటరీ అంటే ఏంటి, తప్పనిసరి. అబ్రోగేట్ అంటే ఏంటి, రద్దు. కామ్ అంటే ఏంటి, ప్రశాంతత. డ్రాగ్ అంటే ఏంటి, లాగడం. డిస్టర్బ్డ్ అంటే ఏంటి, భంగం కలిగించుట. బ్యాఫిల్ అంటే ఏంటి, గందరగోళం. క్యాటస్ట్రోఫీ అంటే ఏంటి, విపత్తు ఆర్ దుర్గతి. సో ఈరోజు 10 వర్డ్స్ డిస్కస్ చేశాం కదా, మీరు ఈచ్ వర్డ్కి మినిమం 2 వర్డ్స్ నేర్చుకోండి. ఎగ్జామ్లో ఏ వర్డ్కి రిలేటెడ్ సినోనిమ్స్ అండ్ ఆంటోనిమ్స్ కూడా అడగొచ్చు. అంటే ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి క్వశ్చన్లో ఏమని అడుగుతారు, పీస్ఫుల్ అని అడుగుతారు. పీస్ఫుల్కి సినోనిమ్ రాయండి అని అడిగినప్పుడు మనం ఏమని రాయొచ్చు, కామ్ అని రాయొచ్చు, రిలాక్స్డ్ అని రాయొచ్చు, అలా అనమాట. మనం ఈరోజు 10 వర్డ్స్ కంప్లీట్ చేశాం కదా, మీరు క్లాస్ అయ్యాక మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి అండ్ ఆ వర్డ్కి రిలేటెడ్గా మీ ఓన్గా ఒక సెంటెన్స్ అనేది రాయండి. అలా చేస్తే మీకు ఆ వర్డ్ మీనింగ్ ఈజీగా గుర్తుంటుంది. అండ్ నా ఎక్స్ప్లెనేషన్ మీకు అర్థమవుతుందో లేదో ఆర్ ఏదైనా చేంజెస్ చేయాలనిపించినా ఈ వీడియో కింద కమెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. నా కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ like, share and subscribe to our YouTube channel. Thank you so much for watching.